జంపానా ఉయ్యాలో జంపానా దేవి చివరలు చిరిదోయ ఆశ్రమాలు రేపేది ఈ దీక్షను దురపోస్తే నా గుంకరే పేది ఉయ్యాలో జంపానా ఇదో పిడికోన వెళ్ళాలా ఇదో పిడికోన వెళ్ళాలా మాకుగా సుమాలీచుడు తోడసినాడురా కట్టి వేసుడు పొడిచాడురా అందమైన విప్లవాల సూర్యుడు పొడిచాడురా ఉయ్యాలో జంపాలా. మహాసభ జంబి హనుమాన్ నుండి ఈ ప్రాంతం వరకు విజయవంతంగా ర్యాలీని మనం కొనసాగించాం. అదే స్పిరిట్ తో చెప్పేసి కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యార్థి రత్నాలు అమరవీరులయ్యారు. అందులో కామ్రేడ్ జార్జిరెడ్డి, జప్పాల చంద్రశేఖర్ ప్రసాద్, రంగవల్లి, చేరాలు, కోలశంకర్, అదేవిధంగా అనేక విద్యార్థి రత్నాలు ఈరోజు అమరవీరులైన వాళ్ళందరికీ కూడా పీడిఎస్ నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున విప్లవ విధానాలు వాళ్ళందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షుల వారు కొనసాగిస్తారు. అందుకోండి కోట్లాది శ్రమజీవుల లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం. హింసించే దుష్టులను ధ్వంసించగ పిడికిలెత్తి ధ్వంసించగ పిడికిలెత్తి ధ్వంసించగ పిడికిలెత్తి గురై పేలినట్టి ప్రజాయుద్ధై నిలిసినట్టి ప్రాణమై అరుణారుణ వందనాలు మీ త్యాగ ఫలం మీ నీయం ఎర్ర జెండా సాక్షిగా మొన్ననే మనం అందరం చూసాం, ఇంకా తేరుకోలేదు. భారతదేశ బిడ్డ
ఆదివాసీల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా జల్ జంగల్ జమీన్ ఇజ్జత్ హమారా అని పోరాడాడు. ఒక రామ్జీ గోండులాగా, ఒక కోమలం భీమ్ లాగా, ఒక బిర్సా ముండు లాగా, ఒక గుండాదూర్ లాగా. జీనా హై తో మర్నా సీఖో. బతకాలంటే చావడానికి సిద్ధపడు, బతకడం కోసం, భవిష్యత్తు కోసం. అందుకోసం కదం కదం పోట్లాడినా సీఖో. ఇది విద్యార్థి సంఘం నుంచే పుట్టింది. ఈ జిల్లాకు చెందిన అమరవీరుడు జంపాల చంద్రశేఖర్ నినాదం ఇది. కామ్రేడ్ జార్జ్ రెడ్డి మీరు వచ్చేటప్పుడు ఒక పాట పాడారు, ర్యాలీలో విన్నాం. జార్జ్ రెడ్డి పొత్తిళ్లలో ఉన్న శిశువు ఏడుపులో మనకి జంపాల కనిపిస్తాడు. ఒక విద్యార్థి చదువులో ఒక జార్జ్ రెడ్డి కనపడతారు. చదువు పోరాడు అనే నినాదంతో ఈరోజు ఈ దేశంలోనే ఒక దశ దిశ నిర్దేశించినటువంటి విద్యార్థి వీరులే. ఉద్యమాలకైనా కొలమానం త్యాగం అంటారు కదా, అటువంటి త్యాగాలకి కొదవలేని ఒక విద్యార్థి ఉద్యమం. అందులో ఎందరో 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 అమరవీరులు. జార్జి, జంపాల, శ్రీపాద, శ్రీహరి, చేరాల, కోల శంకర్ చెప్పుకుంటూ పోతే ఎందరో. ఆ అమరుల త్యాగం, ఆ అమరుల త్యాగం ఇవాళ ఈ విద్యార్థి సంఘంలో ఉంది. ఆ విద్యార్థి సంఘం ఆ రోజు అమరులు పోతూ పోతూ తమ రక్త తర్పణతో వేసినటువంటి దారే ఇవాళ మీరు నడిచొచ్చిన పీడిఎస్ విద్యార్థి సంఘం. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఎందరో బడుగు బలహీన వర్గాలు, దళితులు, ఆదివాసీలు, పీడితులుగా ఉన్నవాడు, అణచివేతకు గురవుతున్నవాడు, స్త్రీలతో సహా ఎందరో విశ్వవిద్యాలయాల్లో స్వేచ్ఛగా చదువుకున్నారంటే అది గుర్తుంచుకోవాలి. ఇవాళ మీరందరూ ఈనాటి తరం ఇంతమంది ఇంత స్వేచ్ఛగా ఊరేగింపు తీశారు, ఇంత స్వేచ్ఛగా చదువుకుంటున్నారు అంటే ఆనాడు పీడిఎస్ లాంటి సంఘాలు చేసినటువంటి త్యాగం, పీడిఎస్ లాంటి వాళ్ళు వేసిన బాట అని ఎవరు కూడా మర్చిపోకూడదు. ఈ సమాజానికి విద్యా హక్కు గురించి చెప్పింది పీడిఎస్. పీడిఎస్ అంటే ఏంటో తెలుసా? పుట్టిన ప్రతి బిడ్డకి కూడా చదువుకునే హక్కు ఉంది అని నినదించింది. పీడిఎస్ అంటే అన్ని దళిత, పేద, ఆదివాసీ, బహుజన వర్గాలకు చెందిన బిడ్డలకి హాస్టల్స్ కావాలి అని హాస్టళ్ల కోసం కొట్లాడింది. ఆ హాస్టళ్లలో వాళ్ళకి తగిన వసతులు కల్పించాలా, నూనె, తలనూనె ఇవ్వాలా, ఒంటి సబ్బులు ఇవ్వాలా. హాస్టల్ అంటే గజ్జి పట్టి వాళ్ళు దుడిదలతో, పురుగుల అన్నాలతోటి, ఈగల మోత, దోమల మోత ఉంటది. ఎట్లున్నాయిరా మన హాస్టల్లోని? అట్లా అక్కడ పిల్లలని ఆరోగ్యంగా జీవించడం కోసం పోరాడింది పీడిఎస్. హాస్టల్ పెట్టించడానికి, తెరిపించడానికి, స్కూళ్లు కట్టించడానికి, హాస్టల్లో మెస్ ఛార్జీల పెరుగుదలకి మేమందరం కూడా ఇదే పీడిఎస్ లో పనిచేస్తాం. మేము 40 ఏళ్ల క్రితం విద్యార్థులుగా ఉన్నప్పుడు మాకు స్కూళ్లు తెరిచినాయంటే, జూన్ జూలై వచ్చిందంటే ఒకటే మెస్ ఛార్జీలు పెంచాలి అని ఊరేగింపులు తీసేవాళ్ళం. ఇవాళ ఎంతో మంది టీచర్లుగా, కలెక్టర్లుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఈ వర్గాల నుంచి ఉన్నారు అంటే ఆ రోజు పీడిఎస్ చేసిన పోరాటం. ఆ రోజు పీడిఎస్ చేసిన పోరాటం లేకుండా ఇవాళ మీ అమ్మలు, మీ తాతలు ఎంతమందో టీచర్లుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, కలెక్టర్లుగా ఎన్నో ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు కూడా కాదు. ఎందుకంటే అది అసమాన సమాజం, ఫ్యూడల్ సమాజం. చదువు కొందరికే, చదువుకునే అవకాశం కొందరికే అన్న సమాజం. ఆ రోజు స్వార్థ రాజకీయ నాయకులు భూస్వామ్య పెట్టుబడిదారీ విధానాన్ని పెంపొందించే క్రమంలో పేదవాళ్ళని విస్మరించిన రోజున పుట్టింది. ఆ అసమానత నుండి, ఆ అణచివేత నుండి, ఆ ఆకలి కేకల నుంచి పుట్టిందే ఈ పీడిఎస్. ఇవాళ ఇంతమంది, ఇన్ని తరాలు, దాదాపు 3వ తరంకి వచ్చాం. ఇంత ఆత్మస్థైర్యంతో నిలబడ్డామంటే పీడిఎస్ నినదించింది ఆత్మగౌరవం కోసం పోరాడదాం, విద్యా హక్కు కోసం పోరాడదాం, ఆకలి పోరాటాలు చేద్దాం, ఆత్మగౌరవ పోరాటాలు చేద్దామని చాటింది పీడిఎస్. మరి ఈ రోజు ఏం జరుగుతుంది? ఎన్నో దశాబ్దాల పోరాటాలతో సాధించుకున్నాం విద్యా హక్కు. దశాబ్దాల పోరాటాలతో జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పీజీ కాలేజీలు తెరిపించుకున్నాం. ఆర్మూర్ లాంటి పట్టణాల్లో, నిజామాబాద్ లాంటి టౌన్లలో. మరి ఇవాళ ఏం జరుగుతుంది? ఒక్క గవర్నమెంట్
వ్యక్తులకే, అణచివేతకు గురవుతున్న వర్గాలకే, ఇవాళ అణచివేతకు గురవుతున్న సమూహాల గోడు వినే పాలకులు లేరు. మొత్తం కూడా కార్పొరేటీకరణ, విదేశీ విద్య పైసలుండి కొనుక్కునే వాళ్ళకే విద్య. చదువుకోవడం అంటే చదువు కొనడం అంటే చదువును కొనే అవకాశం ఉండే వాళ్ళకే చదువు అంటే సిగ్గుపడాలా. భారత రాజ్యాంగం చెప్పింది ఏంటి? నిన్నగాక మొన్ననే రాజ్యాంగ ఉత్సవం జరిగింది. భారతదేశంలో రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది, నిరుద్యోగం పెరుగుతుంది. నిరుద్యోగానికి ప్రత్యామ్నాయంగా గిగ్ వర్కర్ల సంస్కృతి తెచ్చారు. గిగ్ వర్కర్లు అంటే అంత యాప్ బేస్డ్ జొమాటోలు, లేకపోతే స్విగ్గీలు, లేకపోతే రకరకాల యాప్లతోటి బతకమంటున్నారు మన గిగ్ వర్కర్స్ గా. ఇవాళ మొత్తం కూడా ఉద్యోగులు అయితే మన కామ్రేడ్ జంపాల, ఈ జిల్లాకు చెందిన జంపాల తన త్యాగంతో ఎమర్జెన్సీలో ఆనాటి ఇందిరమ్మ పాలనలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పొట్టన పెట్టుకుందో అట్లా జంపాల చేసినటువంటి త్యాగం ఇవన్నీ మనం హిడ్మాన్ చూడాలి. మావోయిస్టు రాజకీయాలతో మనం అంగీకరించక్కర్లా, కానీ హిడ్మా అక్కడ అడవి పుత్రుడు, భూమి పుత్రుడు, వాళ్ళ భూములు గుంజుకుంటుంటే వాళ్ళను ఆ అడవుల నుంచి గంటేస్తుంటే నిన్న ఒక వీడియో వచ్చింది. ఆ అడవిలోంచి వీళ్ళందరినీ చంపేసి ఆ అడవిలోంచి కుటుంబం వెళ్ళిపోతుంది కార్పొరేట్ల కోసం. వాళ్ళని డిస్ప్లేస్ చేయడానికి, నిర్వాసితులు చేయడానికి వాళ్ళని గంటేస్తుంటే వాళ్ళు అంగీలు లేవు. ఇద్దరు పిల్లలకి 8 ఏళ్ళ 9 ఏళ్ళ పిల్లలకి ఒంటి మీద అంగీలు లేవు. వాళ్ళు తట్టాపుట్టా సర్దుకుని అడవిలోంచి వెళ్ళిపోతున్నారు. ఎక్కడ పోతారంటే ఏమో నాకు తెలియదు, నాకేం తెలియదు. వాళ్ళకి భాష రాదు, కోయ భాష, కోండి భాష, ఆదివాసీల ప్రిమిటివ్ ట్రైబ్స్ భాష తప్ప. వాళ్ళకి బయటకు పోటీ అంటే ఏడ పోతారు, ఏడ బతుకుతారు. మన గోడ్లు బయట పోయి బతుకమంటే బతకగలుగుతారా? భాష కూడా రాని అమాయకులైన ఆదివాసీలని ఇవాళ కార్పొరేట్లు ఖనిజ సంపదని దోచేయడానికి, అంబానీ అదానీలకి కట్టి పెట్టడానికి అమిత్ షా, మోడీలు చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఈ హత్యాకాండ. కాబట్టి ఈ దేశపు హీరో, ఈ దేశపు చేగువేరా, ఈ దేశపు జాతి చంపాల వారసుడుగా మనం హిడ్మాన్ చూడాలి. హిడ్మాని కుట్రతోటి ద్రోహంతో యువకుడు కూడా ఖండించాలి. పీడిఎస్ విద్యార్థి సంఘంగా ఉన్న వాళ్ళు చేగువేర బొమ్మలే కాదు, హిడ్మా బొమ్మలతోటి మీరు చంపేయలేరు హిడ్మాని. హిడ్మత్ జల్ జంగల్ జమీన్ ఇజ్జత్ అమ్మారా అని పోరాడాడు. ఆయన స్ఫూర్తితో విద్యార్థుల హక్కుల కోసం మేము పోరాడతామని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా నిలబడాలి. ఈ రోజు హాస్టళ్లలో ఉన్న పిల్లల సమస్యల్ని ఇట్లా ఎంతట్లో కఫీల్ ఖాన్ ఎంతో మందిని జైళ్లలో పెట్టారు. ఇవాళ ఎంతో మందిని ప్రశ్నించిన వాళ్ళని భీమా కోరేగా కేసులు లాంటివి పెట్టి జైళ్లలో పెట్టారు. విద్యార్థి సంఘాల మీద నిషేధం, అన్ని రాత్రి వేళల్లో బయటకు రావద్దంటారు, హాస్టళ్లలో బయటకు వెళ్ళొద్దంటారు, బుర్కాలు వేసుకోమంటారు, లేకపోతే రకరకాల ఆంక్షలతోటి ఇవాళ విద్యార్థి సంఘాల మీద, దళితుల మీద అవమానిస్తున్నారు. రోహిత్ వేముల చనిపోయాడంటే అవమానాలు తట్టుకోలేక దళితుల మీద దాడి, మహిళల మీద దాడి, ఆదివాసీల మీద దాడి. వాళ్ళు అక్కడ పోరాడుతుంటే అక్కడ దాడి చేస్తారు. యూనివర్సిటీలోకి వచ్చి వాళ్ళు ప్రశ్నిస్తుంటే ఎంతో మంది ఆదివాసీ విద్యార్థులను జైళ్లలో పెట్టారు. ఇవాళ విద్యాలయాల మిలిటరీకరణలో మరి విద్య లేకపోతే చదువు, మన ఆస్తి చదువు, మనకి పైసలు లేవు, వ్యాపారాలు లేవు, అమ్మాయిలు ఇచ్చిన బిజినెస్ లేవు, మన మీద పెట్టుబడి చదువే, మన ఆస్తి చదువే, మన వ్యాపారం, మన ఆస్తి, మన పెట్టుబడి చదివే. ఆ చదువుకే దూరం చేస్తుంటే ఇక మనకు బతుకుందా? మనకి భవిష్యత్తు ఉందా? సెలవులకి ఇంటికి వచ్చిండు, అమ్మ నేను మళ్ళీ హాస్టల్కి పోనే అంటే, పో బిడ్డ నువ్వు చదువుకోకుంటే ఎట్లా అని ఆ తల్లి గదమాయించి బెదిరించి పంపింది. పోయేటప్పుడు నాకు 100 రూపాయలు ఇయ్యని అడిగింది వాడు. ఆ 100 రూపాయలు నా దగ్గర లేదు, 20 రూపాయలు ఉన్నాయని అన్నాడట. 20 కాదు నాకు 50 అన్నా ఇయ్యి అంటే తిట్టి, నేను పోనంటే తిట్టి బస్ ఎక్కిస్తే కొంచెం సేపటికే ఎవరో వచ్చి నీ కొడుకు చెర్లబడి చనిపోయిండు అంటే, ఈ హాస్టల్కి తిరిగి దసరా సెలవులకు వచ్చి హాస్టల్కి వెళ్తున్న పిల్లాడికి 50 రూపాయలు ఇవ్వలేని స్థితిలో ఒక తల్లి ఉందంటే ఎంత పేదరికం ఉంది. 50 ఇచ్చిన కదా కొడుక, హాస్టల్కి పోయేటోడు కదా కొడుక, నువ్వు అడిగిన 50 రూపాయలు పాపిస్తు దాన్ని నేనే నిన్ను
చంపుకున్నా అని ఆ తల్లి ఏడ్చిందంటే ఇవాళ కుటుంబాల్లో ఎస్సీ ఎస్టీ గురుకుల పాఠశాలలో చదివే పిల్లలకు ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇవాళ మనం ఆలోచించే పాలకులు లేరు, మనకు చదువు చెప్పే పాలకులు లేరు. మన కోసం మనమే పోరాడదాం, మన విద్య కోసం పోరాడదాం. ఒక్కటే గుర్తు పెట్టుకోండి, చదువు కోసం పోరాడదాం. ఎందుకంటే మనకు ఉద్యోగాలు కావాలి, మనకు బతుకు తెరవు కావాలి. మనం స్వేచ్ఛ కోసం పోరాడదాం. అందుకే స్వేచ్ఛ లేకుండా, సమానత్వం లేకుండా జీవితం వేస్ట్. స్వేచ్ఛ లేని జీవితాలు ఆత్మగౌరవం లేని జీవితాలుగా ఉంటాయి. చదువు కోసం పోరాడదాం, బతుకు కోసం, ఉపాధి కోసం, ఉద్యోగం కోసం. స్వేచ్ఛ కోసం పోరాడదాం, ఆత్మగౌరవం కోసం, మనుషుల్లాగా బ్రతకడం కోసం. మనం భావితరం కోసం పోరాడదాం, భావితరానికి బంగారు జీవితం అందించడానికి, ఒక మంచి సమాజం కోసం పోరాడదాం. ఇవి 3 అంశాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. చదువు కోసం పోరాడదాం, స్వేచ్ఛ కోసం పోరాడదాం, అట్లాగే మంచి సమాజం నిర్మించడానికి పోరాడదాం. మంచి సమాజం లేకపోతే, హింస లేని జీవితాలు లేకపోతే, హింస లేని కుటుంబాలుంటే, హింస లేని జీవితాలుంటేనే నిజమైన శాంతి ఉంటుంది. శాంతియుత సమాజం కోసం పోరాడడం అంటే మన మీద సాగుతున్న అన్ని రకాల ఆధిపత్యాలు రద్దవ్వాలి. ఏ రకమైన ఆధిపత్యం, ఏ రకమైన హింస, ఏ రకమైన అసమానత ఉండద్దు. అందుకే అసలు హింస లేని కుటుంబాల కోసం పోరాడదాం, హింస లేని జీవితాల కోసం పోరాడదాం. ఇది విద్యార్థి తరానికి, యువతరానికి కర్తవ్యంగా మీరు ఆలోచించాలా. అవన్నీ సాధించాలంటే, శాంతియుత సమాజం ఏర్పడాలి అంటే, ఆత్మగౌరవంతో జీవించాలి అంటే పోరాటాలే శరణ్యం. ఎక్కడైనా మైదానంలో అయినా పోరాటమే చేయాలి, జంగల్లో అయినా పోరాటమే చేయాలి. ఇప్పటి వరకు పోరాటాలతోటే మనం ఏమైనా సాధించుకున్నాం. భవిష్యత్తులో ఇప్పుడు సాధించుకున్న హక్కులే కోల్పోతున్నాం. సాధించుకున్న హక్కులు ఒక్కొక్కటి గుంజేసుకుంటున్నారు, పోతున్నాయి. పోగొట్టుకోవద్దు. సాధించుకున్న హక్కుల్ని నిలబెట్టుకోవాలన్నా, మరిన్ని హక్కులు సాధించుకోవాలన్నా పోరాటాలే. అటువంటి పోరాటాలకి కేంద్రం మన పీడిఎస్యు సంఘం నిర్మించినటువంటి ఉద్యమంలో భాగస్వాములు అవుదాం, అవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, పీడిఎస్యునే ఈరోజు మిమ్మల్ని మీ ముందు నన్ను మాట్లాడేలా చేసింది. అటువంటి పీడిఎస్యుతో చాలా మంది మంచి జీవితాలను కూడా పొందారు, భద్రతతో కూడిన జీవితాన్ని పొందారు. పీడిఎస్యు అంటే చదువు ఆగం కాదు, జీవితం ఆగం కాదు, మంచి జీవితం ఉంటుంది అనే విషయాన్ని మీరు అర్థం చేసుకుని పీడిఎస్యు కార్యకర్తలుగా పనిచేయాలి. మంచి భవిష్యత్తు కోసం, మంచి సమాజం కోసం మీరు కృషి చేయాలని ఆకాంక్షిస్తూ సెలవు. వేదిక మీద ఉన్నటువంటి మహిళల పక్షాన నిరంతరం గొంతెత్తేటువంటి అక్క సంధ్యకకు, అదేవిధంగా పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర తొలి పూర్వ అధ్యక్షులు పస్క నరసన్న గారికి, అదేవిధంగా అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసన్నకు, ఆవిర్భవించి 1970వ దశకంలో ఆవిర్భవించినటువంటి పీడిఎస్యు విద్యార్థి సంఘం ఆ రోజు ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో పురుడు పోసుకున్నటువంటి విద్యార్థి సంఘం నేడు దేశమంతా వ్యాపించినటువంటి పీడిఎస్యు విద్యార్థి సంఘం అనాది కాలంలో ఉన్నటువంటి హైదరాబాద్ లో 1972లో విద్యార్థి ఎలక్షన్ల సందర్భంలో ఏదైతే గతమంచినటువంటి ఒక స్థితి ఉంది. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ లో విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున రోడ్ల పైనకు వచ్చి
వచ్చి జార్జ్ రెడ్డి అమర్ హై, జార్జ్ రెడ్డి అమర్ హై అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఎవరు అసలు ఈ జార్జ్ రెడ్డి? ఎందుకు విద్యార్థులందరూ కూడా రోడ్లపై 23వ జిల్లా మహాసభలకు ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా నాకు అవకాశం కల్పించిన ఈరోజు మండల కేంద్రాలలో కానీ ఈరోజు మారుమూరు గ్రామాల్లో ఈరోజు స్కూళ్ళు, కొత్త స్కూళ్ళు వెలిసినాయంటే, అదేవిధంగా మండల కేంద్రాల్లో జూనియర్ కాలేజీలు వచ్చినాయంటే అది పీడిఎస్ పోరాటాల ఫలితంగానే ఈరోజు అది సాధించుకోవడం జరిగింది. ఇట్లా అనేక ఈరోజు స్కాలర్షిప్ల పెంపు కోసం కానీ, సంక్షేమ హాస్టల్స్ కోసం కానీ, నూతన కాలేజీల కోసం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక విద్యార్థి ఉద్యమాలు సాధించి అనేక విజయాలు సాధించడం జరిగింది. మన నిజామాబాద్ జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, అదేవిధంగా ఆ నూతన సంక్షేమ హాస్టళ్ల కోసం కూడా పోరాడి అనేక విజయం సాధించి మన జిల్లాలో సాధించుకున్నాం. ఈ రోజు మీరందరూ కూడా విద్యార్థులుగా మీరు చదువుకుంటున్నటువంటి హాస్టల్లో సమస్యలపైన, అదేవిధంగా మీరు కాలేజీలో సమస్యలపైన ఈ పోరాట పీడిఎస్ పోరాట స్ఫూర్తితో ఈరోజు పోరాడాల్సిన అవసరం ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా పోరాటాలలో ముందులేరని, ఈ పీడిఎస్ ఈ మహాసభ ద్వారా ఈ స్ఫూర్తిని మీరు ముందు కొనసాగిస్తారని కోర్టు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు. మిత్రులారా, ఇప్పటికే చాలా సమయం అయింది కాబట్టి నేను కేవలం ఒక 2 నిమిషాల్లో ముగించి చేస్తాను. ప్రధానంగా పీడిఎస్ విద్యార్థి సంఘం 6వ డివిజన్లో గత కొన్ని సంవత్సరాలుగా బలమైన ఉద్యమాన్ని నిర్మించింది, బలమైన పోరాటాలను నిర్మించింది. దాంట్లో ఫలితంగానే ఈరోజు ఇక్కడ వచ్చిన వేలాది మంది విద్యార్థులు మీరందరూ కూడా ఒక సాక్షి భూతాలుగా ఇక్కడ ఉన్నాను నేను తెలియజేస్తూ, ప్రధానంగా ఈ పీడిఎస్ జిల్లా 23వ మహాసభకు ప్రధాన వక్తగా వచ్చేసిన సంధ్యక్క కానీ, లేకపోతే పీడిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి నాగరాజ్ అన్న కూడా ఈరోజు పీడిఎస్ జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా అభినందనలు, దాంతోపాటుగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా జిల్లా 23వ మహాసభకి